కర్మ అని అనగానే మనకేం గుర్తొస్తుంది? కర్మ అని అనగానే మనకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక బాధాకరమైన విషయం జరిగినప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఏంటో నా కర్మ ఇలా రాసిపెట్టుంది. ఎవరో మన నొసటి మీద ఏదో రాసేశారు. మన జీవితం ముందుగానే నిర్ణయింపబడిపోయింది అన్న ఒక విషయాలు మనకి ఆ పదాల్లో వింటూ ఉంటాం. ఈవెన్ క్రైస్తవులు కూడా ఈ మాట అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, మనం ఎక్కడ జీవిస్తూ ఉన్నాము, ఆ పక్కనున్న కల్చర్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవులకి ఏమైందంటే బుద్ధిజం నుంచి లేకపోతే హైందవ మతం యొక్క సిద్ధాంతాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకని మన కర్మను నమ్మకపోయినా ఏంటో ఏదో బాధ రకంలో నా కర్మ అని కొట్టుకుంటాం. అలాగే క్రైస్తవ పదజాలాన్ని కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా వాళ్ళ దేవుడికి ఉపయోగించినప్పుడు కృప అనే మాటను యూజ్ చేస్తారు. అది క్రైస్తవులు దేవుడి గురించి ఉపయోగించే ఎక్కువ పదం అది. కానీ ఈ మధ్యన వాళ్ళు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాలి, నేను ఏ మతాన్ని దూషించడానికి కానీ లేకపోతే అగౌరవపరచడానికి మాట్లాడట్లేదు. సో ఏ మతము వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంటుంది, అది వేరే యొక్క మతస్థుల యొక్క సిద్ధాంతంకి వ్యతిరేకంగానే ఉంటుంది. కాబట్టి క్రైస్తవ మత సిద్ధాంతాన్ని హైందవ సహోదరులు హైందవ సిద్ధాంతాలు ఒప్పుకోవన్నీ కదా. అలాగే హైందవ మత సిద్ధాంతాన్ని ఇస్లాం సహోదరులు ఒప్పుకోరు. సో ఎవరికంటూ వాళ్ళకంటూ ఒక సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మిథాలజీలో లేదా మిత్ అని మాట్లాడుతున్నాం. మిత్ బస్టర్స్ అనే సిరీస్లో క్రిస్టియన్స్లో ఉన్న మిత్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. క్రిస్టియన్స్లోకి వచ్చిన ఒక మిత్ ఏంటి అని అంటే కర్మను నమ్మడం. ఇప్పుడు ఆలోచించండి, కర్మ అనేది క్రైస్తవ పదజాలం కాదు, అది హైందవ లేదా బుద్ధిజం యొక్క పదజాలం. కాబట్టి వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే వాళ్ళ కర్మను నమ్ముతున్నారు. క్రిస్టియన్స్ కృపను నమ్ముతున్నారు. కృప, మర్సీ లేదా గ్రేస్ అనే మాటను మనం నమ్ముతా ఉన్నాం. కాబట్టి కర్మ ఏం మాట్లాడుతుంది అని అంటే, నీ మంచి పనుల ద్వారా నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని చేరవచ్చు, మోక్షాన్ని సంపాదించుకోవచ్చు అనేది కర్మ సిద్ధాంతం. కృప ఏం మాట్లాడుతుందని అంటే, అది కాదు, నీ మంచి పనులు దేవుని దృష్టికి మురుగుగుడ్డలా ఉన్నాయి. నీ మంచి పనుల ద్వారా నువ్వేమీ గ్రేస్ని తెచ్చుకోలేవు, నీ మంచి పనుల ద్వారా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేవు, పరలోకంకి ఎక్కలేవు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా ఈ మాటలు ఉంది. అదంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు మీరు చదివితే కనుక ఇట్లా ఉంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది చూడండి, విశ్వాసం చేత కృపచేత మాత్రమే రక్షింపబడ్డారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, అది దేవుని వరమే. అంత మాత్రమే కాదు, 9వ వచనం అంటాడు, అది క్రియల వలన కలిగింది కాదు, నీ పనుల ద్వారా జరిగింది కాదు, కనుక ఎవడునూ అతిశయింప వీల్లేదు. నేను చేసిన మంచి పనుల ద్వారా నాకు దేవుని రాజ్యం వచ్చేస్తుంది, నేను చేసిన మంచి పనుల ద్వారా దేవుడు పరలోకం ఇచ్చేస్తాడు అనేది కాదు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడిగా ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనే మాటను ఉపయోగించాం. కాబట్టి 9వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే అది క్రియల వలన కలిగినది కాదు. కర్మ అనేది క్రియల వల్ల జరుగుతుంది. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, శిలువ మీద ఉన్న దొంగ ఏ మంచి పనులు చేయడం వల్ల దేవుడు తనకి నిత్య జీవనానికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ప్రభు తను రక్షింపబడడం అనేది ఏ మంచి పని చేశాడు? ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆ వ్యక్తి రక్షణ పొందినప్పుడు, యేసుప్రభుని అంగీకరించినప్పుడు, ఇప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తిని రక్షించడం వల్ల యేసుప్రభుకి ఏమైనా మేలుందా? లేదు. అట్లీస్ట్ తన శిలువ మీద దిగి ఒక గంట ఉంటే కొంతమందికి వెళ్ళి నలుగురికి యేసుప్రభు గురించి చెప్పేవాడు, అది కూడా లేదు. చచ్చిపోతాడు ఇంకో ఫ్యూ సెకండ్స్లో. అలాంటి వాడికి రక్షణ ఎలా వచ్చింది? తను చేసిన మంచి పనుల కాదు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఏంటి, సువార్త ఏంటి అంటే కర్మం మీద లేదా క్రియల మీద ఆధారపడకుండా కృప మీద ఆధారపడేది. ఇది చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అందుకని నా మంచి కార్యాలు, నేను మంచి అనుకుంటున్న కార్యాలు దేవుని దృష్టికి మురుగుగుడ్డల్లా ఉన్నాయి అనే విషయం మనం గమనించాలి. సో నేను మంచి అనుకుంటున్నాను, లేదా పక్కవాడితో పోల్చుకొని నేను వాడికంటే మంచి వాడిని అనుకుంటున్నాను కదా. ఒక రకంగా చెప్పాలంటే 34 మార్కులు వచ్చినవాడు 30 మార్కులతో వచ్చిన వాడితో పోల్చుకొని నీకంటే నేను బెటర్ అనుకుంటున్నాను, కానీ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఒక విషయం ఏంటంటే, క్రైస్తవ సిద్ధాంతం ఏం మాట్లాడుతుంది అని అంటే, దేవునికి ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు, 2 లక్షణాలు ఏంటంటే, అదొకటి దేవుడు పరిశుద్ధుడు, రెండోది దేవుడు ప్రేమస్వరూపి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీతి, న్యాయము, జస్టిస్, రైచియస్నెస్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయనకి ప్రేమస్వరూపి కాబట్టి ఆయనకి ఏం చేస్తాడంటే క్షమించే గుణం ఉంటుంది. అలాగే కృపని లేదా దయని చూపించడం, జాలి చూపించడం అనేది ఉంటుంది. కాబట్టి
క్రిస్టియన్స్ అయిన వాళ్ళందరూ ఆటోమేటిక్గా దేవుని రాజ్యంకి వెళ్ళిపోతారా? అది కాదు క్రైస్తవ సిద్ధాంతం నమ్ముతుంది. ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, క్రిస్టియన్స్ గురించి మాట్లాడలేదు, క్రిస్టియన్స్ అందరూ దేవుని రాజ్యంకి వెళ్ళరు, వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే, కేవలము క్రీస్తు మన అనుగ్రహించిన కృప ద్వారా మాత్రమే మనం దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. కృప మాత్రమే మనల్ని పర్ఫెక్ట్గా చేస్తుంది, కర్మ మనల్ని పర్ఫెక్ట్గా చేయదు అనేది ప్రాముఖ్యమైన సత్యం. అందుకని చాలామంది ఈవెన్ పాస్టర్స్గా ఉన్న వాళ్ళ సేవకులకు కూడా ఈ రెండింటికి తేడా తెలియట్లేదు. గాస్పల్కి లేకపోతే ఇంకోటి మారలిజం లేకపోతే కర్మకి ఉన్న తేడా తెలియట్లేదు. అందుకని చాలా చోట్ల సువార్తలు ఎలా ఉన్నాయనంటే, నువ్వు అది చేస్తున్నావా ఇది చేస్తున్నావా, నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు, ఈ టీచింగ్స్ ఎక్కువైపోయాయి. గుర్తుపెట్టుకోండి, నీ మంచి కార్యాల ద్వారా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. కానీ యాకోబు పత్రికలో ఏమన్నాడంటే, యాకోబు పత్రికలో నీ క్రియల గురించి మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అదేంటి అని అంటే, విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు రక్షణ పొందావు. రక్షణ ఎలా వస్తుంది? పనుల ద్వారా కాదు. సో విశ్వాసం ప్లస్ పనుల ద్వారా నువ్వు రక్షణ రావట్లేదు. విశ్వాసం ద్వారా నువ్వు రక్షణ పొందేస్తున్నావు. రక్షణ పొందావు కాబట్టి, నీతిమంతుడిగా తీర్చబడ్డావు కాబట్టి, దానికి తగినట్టు నువ్వు పని చేయాలి అనేది సిద్ధాంతం. అది క్రిస్టియన్ బిలీఫ్. అంతేకాని విశ్వాసము అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చేసిన కార్యము ప్లస్ నథింగ్ అంటే ప్లస్ 0 మాత్రమే మోక్షం. యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు ప్లస్ నేనే కొన్ని పనులు మంచి పనులు చేయడం వల్ల రక్షణ అనేది కాదు. ఇది తేడా గమనించాలి. కాబట్టి ఈవెన్ మార్టిన్ లూథర్ యొక్క రిఫర్మేషన్లో సంఘము రిఫార్మ్ అయినప్పుడు కదా, అప్పుడు కూడా ఇదే సిద్ధాంతాన్ని బయటకు లేవనెత్తారు. ఈ సిద్ధాంతం మీద ఆధారపడదు. కానీ వర్క్స్ ద్వారా కాదు, క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే అనేది చాలా ప్రాముఖ్యమైన సత్యం. సో కర్మకి కృపకి ఉన్న తేడా ఏంటో మనం ఆలోచిద్దాం. కర్మ ఏం చేస్తుంది అనంటే, నా రక్షణ నేను చేసే పనుల ద్వారా నాకు మోక్షం ఎక్కడ అన్నది నిర్ణయింపబడుతుంది. కానీ కృప ఏం చేస్తుంది అనంటే, నువ్వు కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే కృప చేతనే రక్షణ పొందుతావు, నువ్వు మోక్షం వస్తుంది అని మాట్లాడుతుంది. కర్మ ఏం నమ్ముతుంది? నువ్వు ఏం చేస్తావో దానికి తగిన ప్రతిఫలం వస్తుంది, అది కర్మ. కృప ఏంటి అనంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేంది అంటే నువ్వు చేసింది నీకు దొరకకుండా దానికి మించింది దొరుకుతుంది. అదేంటంటే నువ్వు అంటే ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు ప్రభువుని అంగీకరించడం వల్ల యు విల్ గెట్ వాట్ యు డజంట్ డిజర్వ్. లేకపోతే నువ్వు ప్రభువుని అంగీకరించడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు దేనికి యోగ్యుడు కాదో ఆ యోగ్యత నీకు ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పు చేశాను కాబట్టి నాకు పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ ఆయన పనిష్మెంట్ ఇవ్వట్లేదు. నాకులో నీతి లేదు కానీ నేను నీతిమంతుడిగా తీర్చుతా ఉన్నాడు. నేను దేనికి అర్హుడినో, పనిష్మెంట్కి అర్హుడినో అది ఇవ్వలేదు. దేనికి అర్హుడిని కాదు? నీతికి అర్హుడిని కాదు, కానీ పరలోకానికి అర్హుడిని కాదు, కానీ పరలోకం ఇవ్వబడుతుంది. ఇది ఏం మాట్లాడుతుందంటే, కృప మాట్లాడుతుంది అనే విషయం మనం గమనించాలి. కర్మ ఏం మాట్లాడుతుందంటే, నేను చనిపోయిన తర్వాత అనేక జన్మలు ఎత్తుతాను, వచ్చే జన్మలో ఇంకో వ్యక్తిగా, ఒక మొక్కగానో లేదా ఒక కుక్కగానో ఒక జంతువుగానో పుడతాను. కృప అట్లా మాట్లాడట్లేదు. అదేంటి అంటే, నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగదు, ఒకసారి జరుగుతుంది, అది కూడా పర్మనెంట్గా జరుగుతుంది, అది కూడా దేవునితో కలిసి ఉంటాము అనేది నమ్ముతుంది. ఈ రెండింటికి తేడా మనం గమనించాలి. కర్మ ఏమి నమ్ముతుందంటే, మనిషి చేసిన పనులు ఏమైతే ఉన్నాయో దాన్ని ప్రతిఫలం దాన్ని అనుభవిస్తాడు అని మాట్లాడుతుంది. దాంట్లో కొంత ట్రూత్ ఉంది, కానీ కంప్లీట్ ట్రూత్ ఏంటంటే, మనిషి పాపం చేత గిల్ట్తో ఉన్న మనిషికి ఆ మనిషికి మరణం మాత్రమే వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసిన ప్రతి ఒక్కడు మరణానికి పాత్రుడు. కానీ కృప ఏం చేస్తుందంటే, ఆ మరణించడానికి పాత్రుడైన వాడిని క్రీస్తు యొక్క రక్తం చేత వాళ్ళని రక్షిస్తుంది అనేది కృప చెప్తుంది. సో ఈ రెండింటికి తేడా మనం గమనించాలి. అయితే కర్మ ఎందుకు ఇల్లాజికల్గా నాకు అనిపిస్తుంది అని అంటే, నా పాయింట్ చెప్తాను. నా వ్యూ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ జన్మలో నేను బాధ అనుభవిస్తున్నాను అని అంటే కారణం ఏంటంటే, నా ప్రీవియస్ జన్మలో అంటే వాళ్ళ సిద్ధాంత ప్రకారం నా పూర్వ జన్మలో నేను ఏం చేశాను అంటే ఏదో తప్పు చేశాను, దానివల్ల దాని ఒక బాధ ఇప్పుడు అనుభవిస్తున్నాను. మరి అప్పుడు ఎందుకు తప్పు చేశాను అంటే, ఆ ముందు జన్మలో ఏదో తప్పు చేశాను. మరి అప్పుడు ఎందుకు తప్పు చేశాను అంటే, ఆ ముందు జన్మలో ఏదో తప్పు చేశాను. అలా వెళ్ళిపోతే ఇన్ఫినైట్ రిగ్రెస్ అంటే ఒక మొదలు లేకుండా అలా ఉంటుంది, విచ్ ఈజ్ ఇల్లాజికల్. అలా ఒకవేళ మొదలే నేను తప్పుకున్నానంటే, నన్ను తయారు చేసిన దేవుడే నన్ను తప్పుడు విధానంగా చేశాడు. కాబట్టి కర్మను నమ్మాల్సి వస్తే అది నాకు కర్మ సిద్ధాంతంలో నాకు ఒక లాజికల్ థింగ్ నాకు కనబడుతుంది. కానీ క్రిస్టియన్ దాంట్లో ఏముంటుందంటే, నీ పనుల ద్వారా కాదు, నీ మంచి కార్యాల ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నీ మంచి కార్యాలు నువ్వు మంచి అనుకుంటుంది దేవుని దృష్టిలో మురుగుగుడ్డలా ఉంది.
క్రీస్తు చేసిన మంచి కార్యాల ద్వారా మాత్రమే నేను రక్షణ పొందుతున్నాను. నేను యాక్చువల్గా దానికి అర్హుడిని కాదు, కానీ ఆ అర్హత దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని ఏమంటామంటే కృప అని అంటాం. సో కర్మకి కృపకి ఉన్న తేడా ఇది మనం గమనించాలి. గాడ్ బ్లెస్ యూ.